phone call from Regis. Says, do you wanna be a billionaire? He put me on a show and I win with 2 lifelines to spare. Picture this, I act like nothing ever happened. I bury all the money in a coffee can, but I've been given more than Regis ever gave away. I was a dead man who was called to come out of my grave, and I think it's time for making some noise. Wake the neighbors, get the word out. Come on, bring out the music, climb a mountain and shout. This is life we've been given, paid to be lived out. So la 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 la, live out loud. Think about this, try to stop paper from singing. After it's soared up in the sky, give the sun a cloudless day and tell it not to shine. Think about this, what you have ever been given. The gift of life that'll never end. If we've been filled with living hope, we're gonna overflow. And if God's love is burning in our hearts, we're gonna blow. There's just no way to keep it in. Wake the neighbors, get the word out. Come on, bring out the music, climb a mountain and shout. This is life we've been given, made to be lived out. So la 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 la, live out loud. Everybody la la la, la 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 la, la la la, live out loud. Everybody la la la, la 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 la, la la la, live out loud. Every corner of creation is a living declaration. Come join the song we're made to sing. Wake the neighbors, get the word out. Come on, bring out the music, climb a mountain and shout. This is life we've been given, made to be lived out. So la 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 la, live out loud. Everybody la la la, la 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 la, la la la, live out loud. Hello? Hello?
లేచి నిలబడినట్లయితే కనుక నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం ఆరాధన క్రమాన్ని మొదలు పెట్టుకుందామండి. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవును ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా దేవ, మీ యొక్క మహాకృప చేత దయచేత నన్ను మమ్మల్ని అందరినీ ప్రభా క్షేమకరంగా ఉంచి క్షేమకరంగా ఇక్కడికి తీసుకుని వచ్చి ప్రభా ఈ ఆరాధన క్రమాన్ని మొదలు పెట్టడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి, ఈ దినం మీకు ఎంతో ఇష్టమైన దినం, ప్రతిష్ఠితమైన దినం ప్రభా. ఈ దినాన్నే ప్రభా మీకు ఇష్టమైన రీతిగా మేము ఈ ఆరాధన క్రమాన్ని జరిపించడానికి కృప మాకు అనుగ్రహించండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించండి. రావాల్సిన వారిని కూడా మీరు నడిపిస్తారని నమ్ముచున్నాం తండ్రి. మరి ఈ దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ మాతో ఉండమని మా ప్రభు మా కుమారుడైన యేసునామం పేరిట వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మొట్టమొదటి పాటగా 51వ పాట పాడుకుందామండి. 51 సాంగ్ నెంబర్ 51 ఇదే పాటల పుస్తకంలో 51వ పాట పాడుకుందాం. స్తుతి గణ మహిమంతయు యేసుకే చెల్లించెదము. స్తుతి గణ మహిమంతయు ఘన యేసుకే చెల్లించెదము. స్తుతి గణ మహిమంతయు యేసుకే చెల్లించెదము. స్తుతి గణ మహిమంతయు మన యేసుకే చెల్లించెదము. దూతలారా స్తుతించుడి, దూత సైన్యము స్తుతించుడి. దూతలారా స్తుతించుడి, దూత సైన్యము స్తుతించుడి.
స్తుతించుడి వృక్షము పక్షులారా స్తుతించుడి స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లించెదము స్తుతి ఘన మహిమంతయు మన యేసుకే చెల్లించెదము యవ్వనులు కన్యలు స్తుతించుడి పిన్నలు పేదలు స్తుతించుడి యవ్వనులు కన్యలు స్తుతించుడి పిన్నలు పేదలు స్తుతించుడి వృద్ధులు బాలురు స్తుతించుడి నిత్యుడేసు నామము స్తుతించుడి వృద్ధులు బాలురు స్తుతించుడి నిత్యుడేసు నామము స్తుతించుడి స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లించెదము స్తుతి ఘన మహిమంతయు మన యేసుకే చెల్లించెదము మన యేసుకే చెల్లించెదము మన యేసుకే చెల్లించెదము హల్లెలూయా హల్లెలూయా. రెండవ పాటగా 407వ పాట కుతూహల మార్పాటమే. రెండవ పాట 407 కుతూహల మార్పాటమే 407. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో పాపమంత పోయెను రోగమంత తొలగెను యేసుని రక్తములో అందు జీవితము కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో పాపమంత తొలగెను రోగమంత తొలగెను యేసుని రక్తములో క్రీస్తునందు జీవితము కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయము నీవే ఆత్మలోని దేవుడు గుర్తించే నన్ను అద్భుతమే దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే
కుతూహల మార్గమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్గమే నా యేసుని సన్నిధిలో శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చును ఏకముగా కూడి హోసన్నా పాడి ఊరంతా చాటెదము శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు జయంపై జయమిచ్చును ఏకముగా కూడి హోసన్నా పాడి ఊరంతా చాటెదము కుతూహల మార్గమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్గమే నా యేసుని సన్నిధిలో భూరాధ్వనితో పరిశుద్ధులతో యేసు రానయ్యుండే ఒక్క క్షణంలోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దాం భూరాధ్వనితో పరిశుద్ధులతో యేసు రానయ్యుండే లోనే రూపాంతరం పొంది మహిమలో ప్రవేశిద్దాం కుతూహల మార్గమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్గమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్గమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్గమే నా యేసుని సన్నిధిలో పాట ప్రియ యేసు నిర్మించితివి 429 ప్రియ యేసు నిర్మించితివి 429 ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునా ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునా నీ రక్త ప్రభావమునా నా రోత హృదయంబును నీ రక్త ప్రభావమునా నా రోత హృదయమును పరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి ప్రియ యేసుని మించితివి ప్రియమారనా హృదయం ఆ జాగ
కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి. ప్రియ యేసుని మించితివి, ప్రియమార నా హృదయం. వికచించే విశ్వాసంబు వాక్యమును చదువగనే, వికసించే విశ్వాసంబు వాక్యమును చదువగనే, చేరి తిని దోదారి కోరి నడిపించుము. చేరి తిని దోదారి కోరి నడిపించుము. ప్రియ యేసుని మించితివి, ప్రియమార నా హృదయం. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్నుండు నాట్లు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్నుండు నాట్లు, ఆత్మాభిషేకము నిమ్ము, ఆత్మీయ రూపుండ, ఆత్మాభిషేకము నిమ్ము, ఆత్మీయ రూపుండ. ప్రియ యేసుని మించితివి, ప్రియమార నా హృదయం. ముదమార వశించునా హృదయాంతరంగమునా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన మధ్య ఉన్న పాస్టర్ మిస్సెస్ రవికాంత్ గారు వచ్చి ప్రైస్ అండ్ వర్షిప్ జరిపించవలసిందిగా కోరుచున్నాను. సంఘమంతా లేచి నిలబడినట్లయితే దేవునికి స్తుతి ఆరాధన సమర్పించుకుందాం. వారమంతా దేవుడు మనల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి, ఆయన పరిశుద్ధ కృపను బట్టి, మనల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి, ఆయన మన పక్షము నుండి మన యొక్క తరపున ఉండి ఆయన లోకంతోనూ పాపంతోనూ శాపంతోనూ వ్యాజ్యమడినటువంటి విధానాన్ని బట్టి, ఆయన పరిశుద్ధ రెక్కల నీళ్ళ మనందరినీ కాచి కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతి ఆరాధన సమర్పించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములయ్యా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, జీవం గల దేవా మీకు వందనాలయ్యా. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు, సర్వోన్నతుడా మీకు వందనాలు, అత్యున్నతుడా మీకు వందనాలు, అతి పరిశుద్ధుడా మీకు వందనాలు, జీవాధిపతి మీకు వందనాలు, ఘనమైన దేవా మీకు వందనాలు, మహోన్నతుడా మీకు వందనాలు, ఘనమైన దేవా మీకు వందనాలు, మా సృష్టికర్త మీకు వందనాలు, మా సర్వమా మీకు వందనాలు, మా జీవమా మీకు వందనాలు, మా శైలమా మీకు వందనాలు, మా కోట మీకు వందనాలు, మా సర్వమా మీకు వందనాలు, మా తండ్రి మీకు వందనాలు, మా దేవుడా మీకు వందనాలు, మా సమస్తమా మీకు వందనాలు, వందనాలు, వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములయ్యా. స్తుతి నాయన, స్తుతి తండ్రి, స్తుతి ప్రభా, స్తుతులు రాజా, అపరిశుద్ధుడా, 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 మహోన్నతుడా, మహోన్నతుడా మీకు వందనాలు, వందనాలు, వందనాలయ్యా. సర్వాధికారి మీకు వందనాలయ్యా, సర్వోన్నతుడా మీకు వందనాలు, సర్వశక్తిమంతుడా మీకు వందనాలు, జయముగల దేవా మీకు వందనాలు, సర్వాధికారి మీకు వందనాలు, మా కోట మీకు వందనాలు, మా శైలమా మీకు వందనాలు, మా దుర్గమా మమ్మల్ని కాపాడే దేవా మీకు వందనాలు, మా ఆశ్రయ పట్టణమా మీకు వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రములయ్యా. స్తోత్రము నాయన, స్తోత్రములు ప్రభా.
హల్లెలూయా 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 స్తోత్రం. అందరూ స్తుతి చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన దగ్గర ఉన్నటువంటి ఇబ్బందులు, ఇరుకులు, మన దగ్గర ఉన్నటువంటి వ్యాధులు, బాధలు అన్నీ మనల్ని విడిచిపోనట్లుగా దేవునికి స్తుతి చెల్లిద్దాం. గట్టిగా ప్రభు నామాన్ని స్తుతి చెల్లిద్దాం. మనలో నివసిస్తున్న ప్రతి ఒక్క వేదన, బాధ ఇప్పుడే మన హృదయాన్ని విడిచి బయటికి పోవును గాక. మన శరీరాన్ని విడిచి బయటికి పోవునట్లుగా దేవునికి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రక్తమే జయం. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రములయ్యా. పరిశుద్ధుడా 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 మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే స్తుతులయ్యా 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 స్తుతులయ్యా. గ్లోరీ 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 గ్లోరీ. స్తోత్రములు. గ్లోరీ కారవర్షి కారవర్సి రీ కాలవర వర కరవందర మనందర సర కాలవర చరక రీ బరందర షి గ్లోరీ కరెంద సి జీసస్ నేమ్ రే గ్లో రీ మందర స్లగర షాలవ కందర సి మరవల సి కాందర షబర గ్లోరీ సి జీసస్ నేమ్. యేసు కలవరందర నమల కారవర్షి కలవర జీసస్ నేమ్. ఓర బబర షాలి కలవర షాల జీసస్ నివర సంకలవర షకల జీసస్ నేమ్ రే కా నీరన వసబర కాలవర షకిందర సబర షబబర శ్రీ రోల సారి షికలవర షబబర. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా తండ్రి కలవర శీత్రి వర స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీ ఆత్మ సంచారమును జరిగిస్తున్న దేవా మీకు ప్రతి బిడ్డని తాకు నాయన. ఇప్పుడే నాయన శిరస్సు చరి పాద వరకు కాల్చు నాయన. నీ ఆత్మను నాయన ప్రతి ఒక్కరు రిసీవ్ చేసుకునే శక్తిని దాయిచేయండి. యాక్సెప్ట్ చేసే శక్తిని దాయిచేయండి. వర శిఖర వర శబబర స్తోత్రములు వందనాలు ప్రభా. మీకే వందనాలు శ్రీధరక్కల. స్తోత్రం 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 స్తోత్రములయ్యా. పరిశుద్ధుడా మీకు వందనాలు. మహోన్నతుడా మీకు వందనాలు. వర శిఖర స్తరస్త. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మా ప్రాణమా మీకు వందనాలు. స్తోత్రమయ్యా. మా శైలమా నీకు వందనాలయ్యా. మా సమస్తమా మీకు స్తుతులయ్యా స్తుతులయ్యా స్తుతయ్యా. నిన్ను మాత్రమే మేము ప్రేమించగలము నాయన. మీకు వందనాలయ్యా. మా ప్రాణం ఈ లోకంలో ఉన్నంత వరకు నాయన, సజీవులలో ఉన్నంత వరకు నాయన మిమ్మల్ని మాత్రమే స్తుతించగలమయ్యా. మిమ్మల్ని మాత్రమే మేము ప్రేమించగలమయ్యా. మీకంటే మాకు ఎక్కువ ఎవరు ఈ లోకంలో లేరు ప్రభా. నీవిచ్చిన సమస్తము నీ తర్వాతనే నాయన. మీకు వందనాలు గరవ శత్రికర. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా 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 ప్రేమించేదా. నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా. ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించెదా. ఆరాధించెదా 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 ఆరాధించెదా. నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా. జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా. జీవించేదా
మహిమలో చేరే వరకు ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా ఆరాధించేదా యేసు రాజా నిన్నే ఆరాధించేదా జీవించేదా యేసు రాజా నీకై జీవించేదా పూజించేదా యేసు రాజా నిన్నే పూజించేదా ప్రకటించేదా యేసు రాజా నిన్నే ప్రకటించేదా ప్రేమించేదా పూజించేదా జీవించేదా ప్రకటించేదా నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు అవును తండ్రి యేసయ్య నీ మహిమలో చేరే వరకు నాయన ఈ లోకంలో మట్టిలో చేరే వరకు ప్రభా నీ కొరకే జీవిస్తాం నాయన మీ కొరకే నాయన తండ్రి నాయన మేము బ్రతుకుతాం ప్రభా మీ కొరకే నాయన మీ నామాన్నే మేము ప్రకటిస్తాం నా ప్రభా మీ కొరకు జీవించి ప్రభా మిమ్మల్ని ఆరాధించి నా ప్రభా మీ కొరకే నాయన మేము మరణించి నా దేవా ఇదిగో తండ్రి పరలోక రాజ్యంలో ప్రభా మీరు నా కొరకు మా కొరకు ఏర్పరిచినటువంటి ఆ పరిశుద్ధ స్థలంలో నా ప్రభా మేము చేరేంత వరకు కూడా నాయన ఈ లోకంలో మీకు సాక్షికరంగా ఉంటామయ్యా ప్రతి చోట నీకు సాక్షిగా జీవిస్తాము నాయన ఇదిగో ఈ నూతన సంవత్సరంలో నాయన మొదటి ఆదివార దినమున నా ప్రభా మమ్మల్ని మేము మీ ఎదుట నాయన మరింతగా సమర్పించుకుంటున్నాం ప్రభా మీ కొరకే జీవిస్తాము నాయన మీ కొరకే బ్రతుకుతాము నా ప్రభా మిమ్మల్ని పూజిస్తాము నాయన మీ నామాన్ని ప్రకటిస్తాము నా దేవా మీకు స్తుతులు స్తోత్రములు నాయన స్తోత్రమయ్యా మా పక్షమున దేవుడు నాయన మాతో నా తండ్రి అయ్యా మాకింత మేలు చేసిన దేవుడు అయ్యా మమ్మల్ని ఇంతగా కాపాడిన తండ్రివి ప్రభా మీ కొరకు కాక ఎవరి కొరకు మేము జీవించగలము నాయన నా యేసయ్య మా సమస్తము నీదై ఉన్నది ప్రభు మీకు స్తుతులు స్తోత్రము స్తోత్రము స్తోత్రం ఎంతమంది బిడ్డలైతే ఈ సమయంలో నాయన ఈ విధంగా సమర్పించుకున్నారయ్యా ఆ ప్రతి బిడ్డని కూడా ఇక ముందు మీరు నడిపించండి మీ ఆత్మలో నింపండి నాయన మీ ఆత్మ శక్తి చేత బలపరిచి నాయన మీ యొక్క అభిషేకముతో నింపి ప్రభా ఆ బిడ్డలందరినీ నాయన మీ కృపలో భద్రపరచమని ఆశను కోరికను అంతా కూడా తీర్చి మీ కొరకు జీవించే శక్తిని ఇవ్వమని మా అందరికంటే కృపా సహాయత అనుగ్రహించమని కూడొచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆస్వాదించండి నాయన ఈ దిన నిర్ణయాన్ని తండ్రి స్థిరపరచండి ఈ యొక్క తండ్రి ఆరాధన అంతట్లో మీరుండి అధిపతిగా ఉండి మీరే కృపతో భద్రపరిచి బలపరచమని మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ నా ప్రభును ప్రియరక్షకుడు సర్వోన్నతమైనటువంటి యేసే సర్వశక్తి గల నామంలో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమేన్. అందరూ దయచేసి కూర్చున్నాం. మన మధ్య చక్కగా పాస్టర్ మిస్సెస్ రవికాంత్ గారు స్తుతి ఆరాధన క్రమాన్ని జరిపించి దేవుని నామాన్ని మహింపరిచినందుకే వారికి సంఘం తరపున వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఇప్పుడు 51వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదవవలసిందిగా రవికుమార్ గారిని కోరుచున్నాను.
51వ దావీదు కీర్తన. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య భావం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయి. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నది, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనున్నది. నేను పాపంలో పుట్టినవాడను, పాపములు నేను తల్లి నన్ను గర్భంలో ధరించాను. నీవు అంతరంగంలో సత్యము కోర్చున్నావు, ఆంతర్యమును నాకు జ్ఞానము తెలియచేయదు. నేను పవిత్రుడగున్నట్లు విశ్వపుతో నా పాపము పరిహరించును, హిమము కంటే నేను తెల్లగా నున్నట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరాకములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మ నా ఎదుట నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణ కర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము, అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురించినట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడలు నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగినరిగిన హృదయంను నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షం చొప్పున సియ్యోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను దహన బలులను సర్వాంగ హోములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలను అర్పించెదరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుకోకండి. చక్కగా మన మధ్య 51వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదివి వినిపించిన మిస్టర్ రవికుమార్ గారికి సంఘం తరపున వందనాలు చెల్లించుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఎవరైనా సాక్ష్యములు చెప్పవలసిన ఉంటే గనక ముందుకొచ్చి చెప్పాల్సిందిగా కోరుచున్నాను. టెస్టిమోనీస్, సాక్ష్యములు. ఎవరైనా సాక్ష్యం చెప్పవలసి ఉంటే కనుక సాక్ష్యం చెప్పవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే గత సంవత్సరం అంతా కూడా దేవుడు తన రెక్కల చాటున మనల్ని అందరినీ కాచి కాపాడి రక్షించి మరి నూతన సంవత్సరంలో మొదటి ఆదివారము సజీవుల లెక్కలో మనల్ని ఉంచి ఈ మొదటి ఆదివారం దేవుని నామాన్ని మహింపరచడం గాను మనల్ని అందరినీ ఇక్కడ తీసుకుని వచ్చి ఆయన నామాన్ని మహింపరచుకుంటున్నందుకే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు ఎవరైనా కూడా మరి ప్రత్యేకంగా సాక్ష్యాలు చెప్పవలసి ఉంటే గనక మీరు ముందుకు వచ్చి చెప్పవలసిందిగా కోరుచున్నాను. సాక్ష్యాలు చెప్పకపోతే ప్రత్యేకమైన పాటలు ఎవరైనా పాడాల్సి ఉంటే ముందుకు వచ్చి పాడాల్సిందిగా కోరుచున్నాను. స్పెషల్ సాంగ్స్. ఖచ్చితంగా, ఎందుకంటే దేవుడు మనం పోయిన సంవత్సరం అంతా మన ఎంతనో కాపాడిండు, అన్ని విధాల అంతకంటే ఎక్కువ ఆరోగ్యం ఇచ్చిండు, ఆయుష్నిచ్చి మనం ఇంతవరకు మనకు నూతన సంవత్సరంలో మనను ప్రవేశపెట్టినందుకు దేవునికి వందనాలు. ఈ సంవత్సరం అంతా మనను, మన కుటుంబాన్ని, మన సంఘాను, క్రైస్తవులను ప్రతి ఒక్కరిని ప్రపంచవ్యాప్తంగా అందరినీ దేవుడు ఎంతో దీవించగలని ప్రార్థన. ఈ సాక్ష్యం దేవుడు దీవించింది కాక. హల్లెలూయా. చక్కగా మన మధ్య సాక్ష్యం చెప్పి దేవుని నామాన్ని మహింపరిచిన
రవికుమార్ గారికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నానండి. ఇంకెవరైనా సాక్ష్యం చెప్పాల్సి ఉంటే ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. మన జీవితంలో దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవుని నామమునకు స్తోత్రాలు. అందరికీ వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుడు మరి గత సంవత్సరం అంతా కాచి కాపాడి నూతన సంవత్సరంలో మరి మొదటి ఆదివారమున ప్రభు ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు, కరోనా, మరి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, ఇరుకులు, మరి దేవుడు అయినప్పటికీ కూడా మనల్ని ప్రేమించి సజీవంగా ఉంచి ఈ నూతన సంవత్సరంలో మరొక ఆదివారం మరి ప్రభు నామాన్ని స్తుతించుకునే కృపను, ఆయన మందిరానికి ముఖ్యంగా మన అందరినీ తోడుకొచ్చిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. నన్ను, నా కుటుంబాన్ని ఆయన పరిశుద్ధ రెక్కలను కాచి కాపాడినందుకు దేవునికి వందనాలు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించుగాక. హల్లెలూయా. చక్కగా మన మధ్య పాస్టర్ మిస్సెస్ రవికాంత్ గారు వచ్చి మరి చక్కటి సాక్ష్యం చెప్పి దేవుని నామాన్ని మహింపరిచినందుకే ఆవిడకి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాను. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. I'm Clement Ranjit. As my mother there has revealed. There's a lot actually to say. See the way God has redeemed us and has saved, and today the salvation what God has presented is itself a great thing. So especially I want to talk about on 2020 what all challenges we all faced, especially, but this is a very small virus actually, but the way we looked at it was like magnifying glasses పెట్టుకొని చాలా హెవీగా పెద్దగా చూసుకున్నాం. Because God's scripture, it says that we should not fear death or anything, and God himself has overcome such a great thing. As a forerunner, he has set a great example. But for that small virus, people were all got disturbed, and especially as Christian, it's like a awakening, like an alarm reminder. So 6 months back, when virus was heavy and the virus ఎక్కువ ఉన్న టైంలో my wife, her name is Priyanka. She comes from a Hindu Orthodox background, and she heard the voice of God and she accepted before I got married, and that's how we've been led. And I got a first child. She's 3 years now, and when she was about to get the baby deliver, the doctors said like premature delivery అవుతుంది అన్ని కాలేదు. So all medical terms మీకు తెలుసు కదా, like they give all things. By God's grace and mercy, when it was I think 7th or 8th, I think 6th or 7th month, they have diagnosed it's a weight is less and lot other things. Not less than 1.5 month, the baby weight got increased to 3. By God's grace, when we got diagnosis and everything, we by the help of mom especially, we got in here actually, Bhaskar Hospital. So normally under insurance undi manam vera ana alochustam, but a lot of people, they were only focused on what do you call అంటే నార్మల్గా డేట్ ఇచ్చేసేసారు, బేబీ ఎట్లా ఇంక్రీజ్ చేయాలా ఏం లేకుండే. అది ఒక ఫస్ట్ ఛాలెంజ్. అంటే సెకండ్ ఛాలెంజ్ వాజ్ దట్ టైమ్ ఇట్ సెల్ఫ్ దే వర్ కేసెస్ ఇన్ భాస్కర్ హాస్పిటల్. ద మూమెంట్ వెన్ వీ గాట్ అడ్మిషన్, we had one more challenge, ఎందుకంటే cases was running like almost 6-7 members from dental adi idane chaala chepparu. So the only hope what we had was, Jesus, you are a God who protects. And our time lo God reminded me about when he was killing the firstborn, God has said on your house, over your house there should be like a lamb, the blood of the lamb has to be kept. So marna duta anedi, like it will go out, I mean the angel. So that's how God has secured the whole family. And వాళ్ళ ఫ్యామిలీలో చూస్తుంటే they are from Hindu, and lot of people, they are losing actually, and we want to share about the Christianity, the gospel, the truth to them. And they have their own goddesses, and Kula Daivam వాళ్ళ ఇంట్లో పెట్టుకొని, but all in all God has given us a victory. And that's why in scriptures we see a small time I want to take, as you see, when Joseph was giving the name to Manasseh, he said, just forget what all has happened. That's how he quoted. When he gave the second name for Ephraim, he said a fruitful. So now
the things what all has been, it's of course the glory of God, and think of it about the future what God has given us a hope. Because according to Jeremiah 29:11, he said, I have a great plans for you, a plans to prosper and give you a great future. So not just a small thing, and he's saying much more great. Because we are all alive, it's only because of God's grace. A lot of people we could see, they are all, and the scripture says, Sajivle kada Prabhu ninu stutincharu. Great. And all glory to God. హల్లెలూయా. మన మధ్య చక్కగా బ్రదర్ మరి వారి కుటుంబంలో చేసిన గొప్ప మేళ్లను బట్టి ఆయన మన మధ్య సాక్ష్యం చెప్పి దేవుని నామాన్ని మహింపరచడానికే సంఘం తరపున వారికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకా ఎవరైనా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉంటే కనుక దయచేసి ముందుకు వచ్చి చెప్పవలసిందిగా కోరుచున్నాను. లేకపోతే ఇంకెవరూ లేకపోతే ప్రత్యేకమైన పాటలు ఎవరైనా పాడవలసి ఉంటే పాడవలసిందిగా కోరుచున్నాను ముందుకు వచ్చి. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంకెళ్ళను శత్రువును కరుణించు వాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంకెళ్ళను శత్రువును కరుణించు వాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన
హల్లెలూయా. ఇంకెవరన్నా ఉన్నారండి? సో చక్కటి పాట మన మధ్య పాడి దేవుని నామాన్ని మహింపరిచిన మిసెస్ రవికుమార్ గారికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నానండి. ఇంకా ఎనీబడి? यीशु का नाम सुखदाई भजन का पाही ये जीवन दो दिनों का। यीशु का नाम सुखदाई भजन बाही ये जीवन दो दिनों का। ये जीवन है दूलों का माला, ये जीवन फूलों का माला। दो फूल लगे तो सुख जाए भजन का बाही ये जीवन दो दिनों का। ये जीवन है कागज का टुकड़ा, ये जीवन है कागज का टुकड़ा। हवा लगे तोड़ जाए भजन कर पाही ये जीवन दो दिनों का। ईशो का नाम सुखदाई भजन कर पाही जीवन दो दिनों। ये जीवन है मोटे का पुतला, ये जीवन है माटी पुतला। पानी लगे तो फिसल जाए भजन कर पाही ये जीवन दो दिनों का। यीशु का नाम सुखदाई भजन कर पाही ये जीवन दो दिनों का। ये जीवन है चंद्र का, ये जीवन है चंद्र का लकड़ी। आगो लगे तो जल जाए भजन कर पाही जीवन दो दिनों का। यीशु का नाम सुखदाई भजन कर पाही जीवन दो दिनों का। ये जीवन है कांचा का बंगला, ये जीवन है कांचा का बंगला। पत्थर लगे तो फटो जाए भजन कर पाही जीवन दो दिनों का। यीशु का नाम सुखदाई भजन कर पाही जीवन दो दिनों का। హల్లెలూయా. ఎంతో చక్కటి పాట పాడి దేవుని నామాన్ని మహింపరిచిన మిస్టర్ రవికుమార్ గారికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నానండి. ఇప్పుడు మనం దైవ సందేశంలోకి వెళదామండి. దైవ సందేశం వినడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమానమ్మ ఎవరు తొందరగా రా. దయచేసి క్షమించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమానమ్మకం గల మా పరలోక ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఆశ్చర్యకరుడ అద్భుత కార్యాలు చేసే దేవా నీకు వందనాలు. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన అధిపతి మీకు వందనాలు ప్రభా. వందనాలయ్యా నా తండ్రి గారు. గత సంవత్సరం అంతా మీరు ఎక్కల చాటును మమ్మల్ని అందరినీ కూడా దాచి కాపాడి రక్షించి ఎటువంటి కీడు, అపాయము, అనారోగ్యము మాకు రాకోకుండా సహాయం చేసి మరొక నూతన సంవత్సరాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన ప్రభా తండ్రి. మరి ఈ యొక్క నూతన సంవత్సరం మొదటి ఆదివారం ఈ యొక్క ఆరాధన క్రమాన్ని చేసుకోవడానికి మీ నామాన్ని సాక్ష్యాల ద్వారా, పాటల ద్వారా తండ్రి
మరి ప్రత్యేక పాటల ద్వారా నీ నామాన్ని మహింపరచడానికి ఇచ్చిన ఈ కృపను బట్టి ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశ్రయించి ప్రతి ఒక్కరి హృదయం కూడా మీరు తెరచిన ఆయన తండ్రి. మరి చెప్పే సందేశాన్ని ప్రభా నేను కాదు మీరు చెప్తున్నారు ప్రభా. దయతో మీరు నా నోట మీ మాట ఉంచి తండ్రి 7 అంతల ఆత్మతో నన్ను నింపిన ప్రభా ఈ యొక్క సందేశాన్ని నీ బిడ్డలకు అందించవలసిందిగా కోరుచు మాతో ఉండమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామం పేరట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వరకు చదువుకుందామండి. లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వచనాలు. నేను చదువుతాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాకండి. యేసుక్రీస్తు తన శిష్యులతోనూ అనేక మంది ప్రజలతోనూ మరి ప్రతిరోజు కూడా మరి ఆ యెరూషలేము పట్టణం దగ్గర గలిలయ దేశము కపెర్నహూము ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా తిరుగుతూ ఆయన సువార్త చెప్తూ ఉన్నాడండి. అయితే ఈయన అప్పుడప్పుడు కూడా ఈ యొక్క మార్తా మరియా లాజరు వాళ్ళ ఇంటికి వెళుతూ ఉండేవాడు. అంటే మార్తా ఆ ఇంటికి అధికారి, మరి ఆ మార్త చెల్లెలు, వీళ్ళిద్దరికీ ఒక తమ్ముడు లాజర్. అయితే ఈయన మరి అప్పుడప్పుడు అంటే సువార్త చెప్పి అలిసిపోయి మళ్ళీ తిరిగి ఆ గలిలయకి వెళ్ళలేక కొన్నిసార్లు ఏం చేసేవారంటే ఈ మార్త ఇంటి దగ్గరే మరి బస చేసేవారట శిష్యులు, యేసుక్రీస్తు కూడా. అయితే మరి వాళ్ళ చెల్లి అయిన మరియా ఏం చేసేదంటే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన ఏం చెప్తాడో, నోట్లో నుంచి ఏ మాట వస్తుందో అనేసి అని చెప్పి ఆమె ఎంతో శ్రద్ధాభక్తులు, చాలా దేవుని యందు భయభక్తులు కలిగి మరి ఆ వాక్యాన్ని ఆయన ఏం చెప్తున్నాడో ఆ వాక్యాన్ని వినడం కోసం ఆమె ఆ యేసు యొక్క పాదాల దగ్గరే కూర్చుని ఉండేదండి. అంటే ఎంత జాగ్రత్తగా మరి ఆ యేసు యొక్క మాటలు వింటూ ఉండేది. అయితే వీళ్ళ అక్క మార్త, ఎందుకంటే ఆమె చాలా మంచిది, ఆమె ఏం చేసేదంటే మరి యేసుక్రీస్తులు తన శిష్యులు మరి వచ్చినప్పుడు తన ఇంటికి పిలుచుకునేది. ఆమె చాలా ఒక రకంగా రిచ్ పర్సన్ మార్త. అయితే ఆమె అధికారిగా ఉండేది కాబట్టి మీరు మా ఇంట్లో బస చేయండి, మీరు మా ఇంట్లో ఈరోజు భోజనం చేయండి అని పిలిచి కూర్చోబెట్టి ఆవిడ వాళ్ళకి అన్నీ చేసేదనమాట. అయితే ఎవరైనా పేదవారికి కానీ మరి ఆశ్రయం లేని వారికి కానీ మరి వాళ్ళు పిలిచి వారికి సేవ చేయడము మార్తకి చాలా ఇష్టమటండి. మార్త అంటే బైబిల్ వాక్యం అంటే అర్థం ఏం చెప్తుందంటే ఇల్లాలు అని ఒక అర్థం చెప్తుంది. ఇక్కడ మరియ గురించి అయితే మరి అంటే అది గ్రీకులో మరి అండి, మరి హీబ్రూ భాషలో మిరియం అని పిలుస్తామన్నమాట. అయితే ఈమె దేవుని సన్నిధిలో కూర్చుని ఆమె వింటూ ఉన్నది. మేబీ ఆమె ఏం చేస్తారంటే ఇలా యేసుక్రీస్తు గారు శిష్యులు రేపు వస్తారు మన ఇంటికి, లేకపోతే ఈ రాత్రికి ఈ వాక్యం అది అయిపోయిన తర్వాత మన ఇంటికి వస్తారని అన్నప్పుడు మరియా ముందుగానే వాళ్ళ అక్కకి ఎంతో కొంత సహాయం చేసి ఉంటుంది. ఎందుకంటే తనకి మానవత్వం ఉంటుంది కదా, అక్క అంతా కష్టపడాలా, నేను కూడా ఏదో చేయాలన్న ఉద్దేశంతో ముందు కూడా తనకి ఏదేదో సహాయం, నీళ్ళు సహాయమో లేకపోతే శుభ్రాలు చేయటమో అన్నీ అరేంజ్ చేయటమో అలాంటివన్నీ చేసి వచ్చి యేసుక్రీస్తు దగ్గర
కూర్చునేదండి. ఆయన ఏం చెప్తుంటే అంత శ్రద్ధగా వినేదన్నమాట. అయితే ఈ మార్త వీళ్ళందరూ వచ్చారు కదా అని రకరకాలైన పనులు, వంటలు ఎక్కువ, అన్నం లేకపోతే పలా వండుదాం అని అనుకుండొచ్చు. అది వండేసిన తర్వాత కొంచెం తెల్లాన్ని వండుదాము, మరి చికెన్ వండుదాం, మరి ఆ చికెన్ వండిన తర్వాత ఏదో కొంచెం ఫిష్ కర్రీ అయితే ఇంకా బాగుంటుంది, అది కూడా వండుదాం, కొన్ని పీసెస్ వచ్చి ఫ్రై చేద్దాం, మరి కొంచెం సాంబార్ చేద్దాం, కొంచెం అప్పడాలు వేపుదాం, ఇలాంటివన్నీ ఏది అవసరమో అది కాకోకుండా అవేం చేస్తుంది, రకరకాల వంటకాలు వాళ్ళకు చేత మెప్పు పొందడం కోసం ఎన్నో వంటకాలు చేస్తూ పనులన్నీ ఒకటి హెచ్చించుకుంటూ ఆమె ఏం చేస్తుందంటే, మరి తనకి చేస్తూ ఉంది, పనులు ఎక్కువైపోతున్నాయి, పెంచేసుకుంటుంది, కానీ చెల్లి సహాయం చేయలేదని తను బాధపడుతుందండి. ఇప్పుడు ఆమె ఏం చేస్తున్నారు, అర్ధరాత్రి వాళ్ళు వచ్చిన తర్వాత అంత వంటలు చేయడం అంత అవసరమా? సింపుల్గా కొంచెం తెల్లనో సాంబార్ పెట్టినా తృప్తిగా తిని పడుకుంటారు. ఎందుకంటే వారు కూడా దేవుని బిడ్డలు, ఆత్మీయ ఆహారం తిన్నారు ఇంతవరకు. లోకాహారం ఏముంది, పోనీ ఏదో ఒక ఐటెం, ఒక అన్నము కూర సాంబారు లేకపోతే సంరసం ఏదో చేసేసి చాలు వచ్చి దేవుని సన్నిధిలో తన కూడా కూర్చుని తన చెల్లిలాగా దేవుని సన్నిధిలో కూర్చుని వాక్యం ఉంటే ఎంతో బాగుండు. కానీ ఈ పనులన్నీ ఎక్కువైపోయి చెల్లి సహాయం చేయలేదని తను కంగారు పడిపోతుంది. కోపం వచ్చేస్తుంది తనకి. ఎంత కోపం వచ్చేస్తుందంటే చెప్పలేను. ఇంకా అవటాలేదు, నా చెల్లి కదలటలేదు అక్కడి నుంచి అని కోపం వచ్చి ఆమె ఏం చేస్తుందంటే వచ్చేసింది యేసుక్రీస్తు దగ్గరికి. మేబీ అప్పుడు ఏ చెయ్యో చేతిలో గరిటో ఏదో ఉండుంటుంది, అది పట్టుకుని యేసు దగ్గరికి వచ్చేసి ఏమంటుంది, నేను ఇంత కష్టపడుతున్నాను అంటే పని పెట్టుకున్నట్టు చేత ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరు నన్ను పెట్టినందున నీకు చింత లేదా అంటే, తన కోపం ఏంటంటే, నేను ఇంత కష్టపడి పనిచేస్తున్నాను, ఇదంతా మీకోసమే కదా, మీకు మీ శిష్యుల కోసమే కదా నేను చేస్తున్నాను, మరి ఆమె నా పనికి సహాయం చేయకుండా విడిచిపెట్టి వచ్చేసినందుకు నీకు చింత లేదా అని యేసుక్రీస్తుని అడుగుతుందండి. అంటే డైరెక్ట్గా చెల్లిని తిడుతుంది, ఇండైరెక్ట్గా యేసుక్రీస్తుని తిడుతుంది ఒక లెక్క ప్రకారంగా చూస్తే. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, మార్తా సారీ అది చూడండి, ఏది అవసరమో దేవుడు చెప్తున్నాడు ఆమెకి. మార్తా నువ్వు అనేకమైన పనులు పెట్టుకున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మరియ ఉత్తమమైనది. మరియకు తెలుసు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అది వినాలని, అది తన యొక్క ఆత్మీయ జీవితాన్ని సరిచేస్తుందని తనకు తెలుసు. ఈ లోకములో ఉన్న శారీరకమైన ఆహారము అది ఇక్కడి వరకే, కానీ ఆత్మీయ ఆహారం మనం తిన్నట్లయితే గనక మన ఆత్మ వృద్ధి అవుతుంది, అది నిత్య జీవానికి మనకి సహాయం చేస్తుంది అన్న ఒక జ్ఞానాన్ని కలిగి ఆలోచించి ఆమె దేవుని సన్నిధిలో కూర్చుని వాక్యం వింటుందండి. ఆమెకు తెలుసు, ఏం తెలుసు, మనం వాక్యము మత్తయి 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును కదా. ఈ శరీరాహారమే కాదు మనకు అవసరం, ఆత్మీయ ఆహారం కూడా మనకి కావాలా, దేవుని మాట మనకి కావాలా, రొట్టె కాదండి. సో అలాగ గ్రహించి ఆమె యేసు దగ్గర కూర్చుని ఆ యొక్క మరి ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా ఆమె వింటుందన్నమాట. అయితే ఆమె ఇంకో విషయం గ్రహించింది ఏంటంటే, ఈయనే నన్ను సృష్టించాడు, ఆయన కోసమే నన్ను సృష్టించుకున్నాడు, నేను ఆయన కోసమే బ్రతకాలని ఆశతో ఆమె దేవుని దగ్గర కూర్చుంది. ఈరోజు మరి మన జీవితంలో ఇన్ని సంవత్సరాలు ఆయుష్ మనకి ఇచ్చాడు ఆయన. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు ఉదయకాలమే లేచి మనం ఆయన సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేశాం.
వాక్యం చదివాము. ఆమెకి ఎదురుగుండా ఆమె ఇంటిలో యేసుక్రీస్తు వచ్చి కూర్చున్నాడు కాబట్టి ఆమె ఆయన పాదాల దగ్గర కూర్చుంది. ఈరోజు మనం ఆయన పాదాల దగ్గర కూర్చోవాలంటే ఉదయకాలం మీద దేవుని సన్నిధిలో మనం కూర్చోవాలి. మనం ఎక్కడైతే ఉంటామో అక్కడికి దేవుడు వస్తాడు. మన హృదయంతో, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ఆయన్ని జ్ఞాపకం చేసుకుని, తండ్రి నీ సన్నిధిలోకి నేను వస్తున్నాను, దయతో నా దగ్గరికి రండి అని ఆయన ఒక సన్నిధిలో మనం కూర్చుని ఆయన వాక్యం చదివి ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన మన ప్రార్థన వింటాడు, మన అవసరం తీరుస్తాడు. సో ఈ యొక్క మరియ ఈ విధంగా దేవుని సన్నిధిలో కూర్చుని వాక్యం వింటుంది. మనం 2 రాజులు 4వ అధ్యాయము 8 నుంచి 13 వచనాలు చూసినట్లయితే 2వ రాజులు 2 ఎలీషా అనే ప్రవక్త ఒకరోజు షూనేమ్ అనే పట్టణానికి వచ్చారండి. వచ్చినప్పుడు అక్కడ ఒక ఘనురాయలనే స్త్రీ, అంటే ఆమె అప్పుడప్పుడు ఆ యొక్క ఎలీషా గారు ఆ ఊరికి వచ్చి మరి వాక్యం చెప్పడం, లేకపోతే ఏదో పని మీద రావడం, ఆయన దైవజనుడని ఆమె గ్రహించింది. కాబట్టి ఆమె ఏం చేసిందంటే మరి ఆమె ఇంటికి భోజనానికి పిలుస్తూ ఉండేది. అప్పుడప్పుడు ఆ యొక్క దైవజనుడికి అప్పుడప్పుడు అన్నం పెట్టి, భర్తతో చెప్పి భోజనం పెట్టి ఆయన పంపిస్తూ ఉండేది. అయితే ఒకరోజు ఆమె భర్తతో కలిసి మాట్లాడుతుంది. అందుకు భోజనమునకు రమ్మని అతన్ని బలవంతం చేసిన కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయించి వచ్చిన. అప్పుడప్పుడు భోజనం అయినా అక్కడ తింటూ ఉన్నారు. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చు ఉన్నవాడు భక్తిగల దైవజనుడు, మన దగ్గరికి వచ్చే ఆ యొక్క దైవజనుడు నాకు తెలుసు, అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు ఇక్కడికి, వాక్యమో లేకపోతే ఏదో చెప్పడానికి పని మీద వస్తూ ఉంటాడు, ఆ దైవజనుడు నాకు తెలుసు. కాబట్టి మరి మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి, అంటే మేడ మీద ఒక చిన్న గది కట్టించి ఆయనకి అక్కడ ఒక మంచము, ఒక బల్ల, ఒక పీట, ఒక దీపస్తంభమును మనము ఉంచుదాము అనేసి అని చెప్పేసి మరి తన భర్తతోటి చెప్తుంది అన్నమాట. అందుకు దేవుడు ఆ యొక్క తన భర్త మరి దానికి అంగీకరించారన్నమాట. అయితే ఏమైందంటే మరి బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదామని చెప్పింది. బల్ల అంటే మొట్టమొదటిగా ఆ యొక్క గదిలో ఒక మంచాన్ని వేసిందండి. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆత్మీయంగా తన హృదయంలో మరి దేవునికి స్థలం ఇచ్చిందనమాట. మంచం దేనికండి సాదృశ్యం? విశ్రాంతి తీసుకోవడానికి. దేవుడు మన హృదయంలోకి ఆహ్వానించుకోవాలి, మన హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి. తర్వాత మరి తన ఒక పీట కూడా వేసిందండి. పీట మరి దేనికి సాదృశ్యం అండి? లోకరీత్యా అయితే పీట మీద కూర్చుని భోజనం చేయటం ఇలాంటిది. ఆత్మీయంగా మనం చూసుకున్నట్లయితే నిర్గమాకాండంలో మనం చూసినట్లయితే ఐగుప్తు స్త్రీలు మరి పురుడు పోసుకునేటప్పుడు పీట మీద కూర్చుని, నిర్గమాకాండం 2వ అధ్యాయము చివరి వచనాల్లో ఉంటుంది. ఆ పీట మీద కూర్చుని డెలివరీ అవుతూ ఉండేవారిని. అక్కడ ఐగుప్తీలే కాదండి, నా చిన్నతనంలో కూడా మరి పల్లెటూరులో చూస్తే స్త్రీలు పీట మీద కూర్చుని మరి మంచం పట్టుకుని డెలివరీ అవుతూ ఉంటారన్నమాట. అంటే ఇక్కడ పీట అర్థం ఏంటంటే మనము ఆత్మీయ బిడ్డల్ని కనాలని ఆమె చెప్తుంది. అంటే మనం దేవుని కలిగి ఉండి
వాక్యాన్ని కలిగి ఉండి దాంట్లో పెరుగుతూ మనం కూడా అనేక మంది బిడ్డలను, ఆత్మీయ బిడ్డలను కనాలి అని చెప్తుంది. అంటే మనము నేర్చుకుని దేవుడు చేసిన మేళను బట్టి మనం సాక్ష్యాలు చెప్తూ, వాక్యం చెప్తూ అనేక మంది బిడ్డల్ని దేవుని వైపుకి మనం నడిపించాలండి. అలా చేయాలా, అలా చేయమని ఈ వాక్యం మరి అర్థం చెప్తుంది అనమాట. ఆ తర్వాత మరలా మనము ఒక దీపం అప్పుడు ఆ రోజుల్లో 12 దీపాలు కలిగిన దీపస్తంభం ఉంటుంది. ఆ దీపస్తంభంలో ఒలీవ ఆయిల్ వేసి దాన్ని వెలిగించి, ఒక దీపం వెలిగించి ఆ 12 దీపాలని కూడా వెలిగిస్తారన్నమాట. అంటే ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే, ఆయన మరి మన కోసం ఈ లోకంలోకి వెలుగుగా వచ్చాడు, వెలుగై ఉన్నాడు లోకానికి. ఆయన మనల్ని ఆ వెలుగులో నడిపించాడండి. సో మనము ఈరోజు మనల్ని ఏం చేయమంటే, దేవుడు మనల్ని వెలిగించాడు కాబట్టి మనము వెలిగి మనం అనేక మందిని వెలిగించాలి. అంటే దేవుని వైపు త్రిప్పాలి. నశించిపోయేవారు అనేక మంది ఉంటారు. కొన్నిసార్లు ముందు దేవునిలో నడుస్తారు, కానీ తర్వాత పడిపోతారు. అలా పడిపోయి నశించిపోతారు. కాబట్టి ఆయన నశించిపోయిన గొర్రెలను, నశించిపోయిన వారిని వెతికి రక్షించడానికి వచ్చాడు. కాబట్టి మనం కూడా ఆత్మీయంగా ఎక్కువగా మరి అనేక మందిని, ముఖ్యంగా నశించిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరలా దేవుని గురించి మనం చెబుతూ, దేవుడు ఈ కార్యాలు చేశాడు, ఆ కార్యాలు చేశాడు, నా జీవితంలో ఎలా చేశాడు, నీ జీవితంలో ఎలా చేశాడు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి చెప్పి, భయపడొద్దు, తప్పకుండా నీ జీవితంలో దేవుడు మేలు చేస్తాడని వాళ్ళని మనం ఎంకరేజ్ చేసి, మనం కనీసం మనం వచ్చేటప్పుడు ఒక్కొక్కళ్ళన్నా చర్చికి తీసుకురావాలా. తీసుకొచ్చి దేవునిలో మనం ఎంటర్ చేయించినట్లయితే కనుక మనం చెప్పిన సాక్ష్యాలు, వాక్యాలు, మన జీవితంలో చేసిన గొప్ప మేళ్ళు వాళ్ళకు మనం చెప్పుతూ ఉంటాం. ఆ కారణంగా వాళ్ళ హృదయం మళ్ళా తేరుకుంటుంది, దేవుని వైపు తిరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, మరి యాక్ట్స్ 10వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుందాం. చాలు. సో ఇక్కడ ఇటాలీ పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియు అని భక్తిపరుడు కైసరులో ఉన్నాడండి. అంటే ఈయన ఒక 100 మంది మరి సైనికులకి అధిపతిగా ఉన్నాడు అనమాట. అది ఎక్కడ? ఇటలీ అంటే మరి రోమ్ యొక్క ముఖ్య పట్టణం అనమాట. అక్కడ మిలిటరీలో ఆయన 100 మందికి అధికారిగా ఉండి పనిచేస్తున్నాడు. అయితే అతను తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భక్తి గలవాడయుండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. చాలామందికి పిలిచి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకుని, చుట్టుప్రక్కల అందరినీ తీసుకొచ్చి పిలిచి తన ఇంటి దగ్గర కూర్చోబెట్టుకుని ఆయన ప్రార్థన చేస్తూ, అంతేకాకుండా బహుధర్మములు చేస్తూ ఉండేవాడట. చూసారండి ఎంత గొప్ప వ్యక్తి ఆయన. పైగా ఇక కొంచెంగా తెలుసు కానీ పూర్తిగా యేసులోకి ఆయన అక్కడ మరి ప్రార్థన చేస్తున్నాడంట. ఆ యొక్క ప్రార్థన ఎవరు విన్నారండి?
దేవుడు విన్నాడు. ఆ ధర్మకార్యాలు ఎవరు చూశారండి? దేవుడు చూశాడు. ఇంచుమించు 3 గంటల వేళ దూత కొర్నేలి అని పిలుచుట దర్శనమందు పేటగా అతనికి కనపడింది. దేవదూత వచ్చి అతన్ని పిలిచి అతని వైపు చూసి కొర్నేలి అని పిలుస్తుందండి. అయితే అతడు దూత వైపు తేరు చూచి భయపడిపోయాడు. నిజమే, ఎవరైనా మరి ఒక ప్రత్యక్షమైన మనకి తెలియని ఒక వ్యక్తి ఎదురుగుంటా వచ్చినట్లయితే నిజంగా మరి భయం వేస్తుంది. ఆ వెలుగు అది మరి కొత్త వ్యక్తి. సో ప్రభువా ఏంటి అని ఆ దేవదూతని అడుగుతుందన్నమాట. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధిని నమ్మకార్థముగా చూడండి చేస్తున్నాం. కాబట్టి మనం చేసే ప్రార్థన, మనం చేసే ధర్మకార్యాలు ఎప్పుడో ఒకరోజు దేవుడు తప్పకుండా చూస్తాడండి. అది మనం చేయాలి. మనకున్న దాంట్లోనూ ఎంతో అంతో మన పక్క ఎవరైనా పేదవారు, లేనివారు, దీనులు ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళకి కూడా ఎంతో అంతో మనం పెట్టి దేవుని దృష్టికి మనం అంగీకారంగా ఉండాలండి. అదే కాకుండా మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మన ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకున్నప్పుడు వాళ్ళని పిలిచి మనం వాక్యం చెప్పి వాళ్ళకి వినిపించాలి. నేనైతే చాలా కాలం నేను జేబీఎట్లో ఉన్నప్పుడు అయితే మేడం గారు ఇక్కడ ఉన్నారు, ఒకవేళ నేను చేసిన తప్పంటే ఒకవేళ పాపం రావచ్చు, ఏమి లేదు, ఆయమ్మలు ఎక్కువ మంది మరి తిరుగుతూ ఉంటారు వాళ్ళ పని పాటు లేకుండా. ఏ ఆయమ్మన్నా ముందు నా దగ్గరికి వచ్చి అమ్మగారండి అని ఏదని అడిగిందంటో ముందు ఆమెకు నేను ఏం చేస్తానంటే, నువ్వేంటి డ్యూటీ పని మానేసేసి ఇక్కడికి వచ్చి తిరుగుతున్నావు అని తిట్టిదారు. అది కాదండి, ఈరోజు శుక్రవారం అండి, జయలక్ష్మి అమ్మగారు మీరు చిన్న పర్మిషన్ ఇస్తే మా అయ్యమ్మలందరం కూర్చుని ఒక అరగంట కూర్చుని చిన్న గదిలో కూర్చుని ప్రార్థన చేసుకుంటామండి అనేవారు. అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఇష్టం ఉండకపోతే ప్రార్థన అంటే ఇష్టం లేకపోవడం కాదు, డ్యూటీలో ప్రార్థన చేస్తామంటారు. నాకు అది ఇష్టం లేదు, బాగోలేదు. అది నేను అనుకుంటున్నాను కాదమ్మా, నువ్వు డ్యూటీలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తానంటే కూడా ఆ ప్రార్థన దేవుడు అంగీకరించుకుంటాడు. ఎందుకంటే మనం భాస్కర్ రావు గారి దగ్గర జీతం తీసుకుంటున్నాం. ఎన్ని గంటల పని చేయలేవు, అన్ని గంటల పని చేసిన తర్వాత అప్పుడు మీ సమయాన్ని దేవునికి ఉపయోగించండి. ఇంకా మీకు సమయం ఉంది కదా, ఇక్కడ 8 గంటలు మీరు డ్యూటీ చేయాలా, ఇంకా 16 గంటలు మనకు ఉంది. మన టైంలో మీరు అందరూ ఆయమ్మలు కలుసుకుని ఎవరింటి దగ్గర కలుసుకోండి, ఇక్కడ వీళ్ళ దగ్గర ఎక్కడన్నా, లేకపోతే ప్రేయర్ అయ్యి డ్యూటీ అయిపోయిన తర్వాత ఒక ½ అన్ అవర్ ఏదన్నా రూమ్లోకి పోయి మీరు అందరూ కలుసుకుని ప్రార్థన చేయండి. అంతేకాని భాస్కర్ రావు గారి టైంలో మాత్రం యూజ్ చేయకూడదు. అలాంటి పనికి రా మనకు ఉపయోగపడుతుందని ఏమో మనం చేసినట్లయితే గనక తప్పకుండా అదొక రోజు మనకి మరి ఎంతో ఎంతో ఆమెకి నిత్య జీవం దొరుకుతుందనే ఒక ఆశతోటి మరి ఈ యొక్క ఇహలోక ఆహారం కంటే కూడా ఈ యొక్క ఆత్మీయమైన ఆహారం దేవుని సన్నిధిలో ఉండి చేసిందండి. మరి మనం కూడా దేవుని మరి ఈ నూతన సంవత్సరంలో మనం కూడా ప్రతి ఉదయం మొట్టమొదటి సమయం ఎంతని కాదు, అది 5 నిమిషాలు అవ్వండి, 10 నిమిషాలు అవ్వండి, మన హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మోకరించలేకపోతే కూర్చుని మొట్టమొదటి సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. అంటే ప్రాధాన్యత ఆయనకి ఇవ్వాలి ముందు. ఆ తర్వాత మన పిల్లలు, మన ఇల్లు, మన సంసారం
మన బిడ్డలను కానీ, మన భార్యను కానీ, మన భర్తను కానీ, ఇంకా మన డబ్బు కానీ, బంగారం కానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, దేవుడి కంటే అధికంగా దేన్ని కూడా మనం చూడకూడదండి. అలా చూస్తే గనక అది దేవుని దృష్టిలో విగ్రహారాధన. విగ్రహారాధన అసలు దేవుడికి ఇష్టం లేదు, చేయకూడదని నేను మరి మీకు అనుకూలం ఉన్నా లేకపోయినా ఉదయకాలం మొట్టమొదటి సమయంలో దేవుని మనం ప్రాధాన్యత ఇచ్చి చిన్న ప్రార్థన వాక్యము చదువుకుని ఆయన జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థించి బయటకు వచ్చి మన పనులు చేసుకున్నట్లయితే గనక దినమంతా కూడా దేవుడు మన చేయి పట్టుకుని నడిపిస్తూ మరి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు అనేక మేళ్ళు చేస్తూ మనకు రాబోయే కీళ్ళని తప్పిస్తూ మన జీవితాన్ని జయప్రదం చేస్తాం. దేవుడు దీవించగాకండి. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడవను ప్రేమ దయచేత మమ్మల్ని అందరినీ ఎంతవరకు తప్ప ఈ యొక్క ఆరాధన క్రమంలో ఉంచి నాయన ఈ వాక్యాన్ని చెప్పుకోవడానికి మీరు తప్ప ఈ దినము వేతనీయ మరి అని తండ్రి మేము ధ్యానించుకోవడానికి ఆమేన్. నూతన సంవత్సరం మొదటి ఆదివారం కాబట్టి మనం బల కార్యక్రమం చేసుకుందాం. మరి బలలో పాల్గొన్నవారు దానికి ముందు దాని ముందుగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 30 వచనాలు. వచనం నుంచి 22వ వచనం. నీకు వందనాలు ఇచ్చడం సమయంలో ప్రభ తండ్రి యొక్క రొట్టె ద్రాక్షారసం తీసుకోవడానికి మేమందరం ఉండి ఉండగా ప్రభ మాలో ఎవరికైనా ఉన్నట్లయితే
అయోగ్యులమైతే ప్రభా మమ్మల్ని దయతో మన్నించి క్షమించి యొక్క మా శరీరం ఉన్న ప్రతి మా శరీరం ఉన్న ప్రతి సాక్షులుగా అలాగే దానికి సేవిస్తూ ఉండగా నా తండ్రి మా ప్రతి రక్తపు బొట్టును మీరు శుద్ధీకరించి మా ప్రతి రక్తపు బొట్టు కూడా ప్రభా తండ్రి మా మరణ పర్యంతము మీ మరణాన్ని చాటి చెప్పి అనేక మందిని నన్ను మార్చెను యేసు రక్తము దీనమైన నన్ను మార్చెను యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము సిల్వలో నాకై కాచె ఇలనన్ను మార్చెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు
మహాకృప చేత మమ్మల్ని ఇంతవరకు తండ్రి మా యొక్క పాపాల నిమిత్తం మమ్మల్ని రక్షించడం కోసం, మమ్మల్ని విమోచించడం కోసం నాయన ఈ భూమి మీదకి వచ్చి ప్రభ దాని తండ్రి కూలబడుచుకుని నా ప్రభ మీ రక్తాన్ని మాకు ప్రభ దానం చేశారు తండ్రి. అయినా మీ రక్తాన్ని మా కోసం చిందించారు ప్రభ, మీ ప్రాణాన్ని మా కోసం త్యాగం చేశారయ్యా. చేస్తున్న తండ్రి అనీతిమంతులుగా ఉన్న మమ్ములను నీతిమంతులుగా విలువైన మీ పవిత్రమైన ఈ యొక్క శరీరాన్ని రక్తాన్ని మా కోసం త్యాగం చేసి నా తండ్రి నుంచి మమ్మల్ని విడుదల చేశారు. పరలోక రాజ్యంలో మాకు ఇవ్వడానికి తప్ప మీరు తిరిగి వస్తున్నందుకు పొందున్నాను తప్ప నా తండ్రి మీరు చేసే త్యాగాన్ని బట్టి ఆయన మీలో మేము కొలది దేవునికి కానుకలు చెల్లించుకుందామండి. కానుకలు సమర్పణ చేయు ధనము సమర్పణ చేయు దేవుని ఆలయము నీ దేవుడు మలచిన దేవుని ఆలయము నీ దేవుడు మలచిన జీవయగం నీచెదవా సజీవయగముగా నీచెదవా నీవిచెదవా నీవిచెదవా సమర్పణ ప్రభువున దేహముదనము సమయమును అబ్రామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును బలిగా ఇమ్మనెను. అబ్రామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ నీ బిడ్డను సేవకు ఇచ్చెదవా నీ బిడ్డను సేవకు ఇచ్చెదవా నీవిచ్చెదవా సమర్పణ చేయుము ప్రభువునకు దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు దేహము ధనము సమయమును చివరి ప్రార్థనగా పాస్టర్ మిస్సెస్ రవికాంత్ గారు వచ్చి ప్రార్థన వలసిందిగా కోరుతున్నాను.
ప్రార్థన చేద్దాం. మొదటిగా అర్పణల కోసం, రెండవదిగా సంఘ అవసరతల కోసం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు. ఇదిగో నాయన, మొదటి నుంచి చివరి వరకు కూడా నాయన ఆరాధన కార్యక్రమంలో మీరింటి ప్రభావ మహిమకరంగా ఈ దినం నా వాళ్ళలో పొందుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి, యోగ్యతను బట్టి, అర్హతను బట్టి వందనాలు స్తోత్రం. నా తండ్రి, మేము కలిగినటువంటి మీ శక్తిని నాయన మీ చేత, నా తండ్రి మీ రక్తం చేత, మీ యొక్క తండ్రి మీ రక్తం చేతనైనా కడగబడిన విధానాన్ని బట్టి, మీ యొక్క శరీరాన్ని బట్టి ప్రభావ శుద్ధీకరింపబడేటువంటి కృపను నాయన మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభావ. ప్రతి చోట సాక్షికరంగా చేస్తున్నా ప్రభావ. మీ నామాన్ని నా తండ్రి నాయన ఇతరులకి ప్రచురపరుస్తున్నా ప్రభావ. నా తండ్రి అనేక ఆత్మలను ప్రభావ నీ వేపుకు నాయన తండ్రి మరల్చే కృపను తరుణాన్ని అందరికీ దయచేయమని మీ పరిశుద్ధ సన్నిధిలో అడిగి వేడుకుంటున్నాం ప్రభు. సర్వశక్తి మంత్ర మీకు వందనాలు స్తోత్రం నాయన. ఇదిగో నా తండ్రి, ఈ యొక్క సమయంలో నా ప్రభావ మీ యొక్క ఆజ్ఞ మేరకు నా తండ్రి మేము కలిగిన దానిలోంచి కొద్ది భాగమును మీ వద్దకు తెచ్చిండుగా నా ప్రభావ నాయన తండ్రి అర్పించిన ప్రతి ఒక్క తండ్రి అర్పణ ప్రేమతో అంగీకరించమని అడుగుచున్నాం ప్రభావ. నా తండ్రి, ఇదిగో నీ వాక్యం సెలవిస్తుంది ప్రభావ. నా తండ్రి నాయన 1000 కొండల మీద నా తండ్రి మేకలు నాయన పశువాదులు, ఈ లోకము, ఈ సృష్టి నా తండ్రి లోకము దాని సంపూర్ణ అంతయు నా తండ్రి మీవై ఉన్నాయి ప్రవ్వా. అయ్యా మీ కొరకు మేము ఇచ్చేది నాయన నా తండ్రి ఎంత మాత్రం ప్రవ్వా, కానీ నా తండ్రి ఇచ్చట మాకు నేర్పించిన దేవుడు ప్రవ్వా. మీకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నా. మా పక్షం నుండి మమ్మల్ని ప్రేమించి ప్రవ్వా మా ఈ చిన్న కానుకలు నా తండ్రి అంగీకరించి ప్రవ్వా నాయన మందిర అవసరత నిమిత్తము ప్రవ్వా నా తండ్రి నాయన ఉపయోగపడడానికి సహాయం చేయమని మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభా. మీకు వందనాలు స్తోత్రం అయ్యా. నా తండ్రి, ఇదిగో నేను గుప్పులిపిన ప్రతి బిడ్డని దీవించి ఆస్వాదించండి అయ్యా. ఆకాశ వాకిండ్లను విప్పండి నాయన. పట్టజాలనంతమైనటువంటి విస్తారమైన దీవెనలు ప్రతి బిడ్డపై కుమరించమని మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి, ఈ సమయంలో ప్రభా నాయన మా సంఘస్థలను బట్టి మీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. ఈ దినం నూతనముగా నాయన మీ పరిశుద్ధ సన్నిధికి నీ మందిరానికి వచ్చినటువంటి నాయన మిరియం మేడం గారిని ప్రభా, వారి యొక్క కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి జీవితంలో ప్రభా మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి బ్రదర్ యొక్క విషయంలో ప్రభా, తన యొక్క తండ్రి బిడ్డ విషయంలో ప్రభా, తన యొక్క తండ్రి కుటుంబ విషయంలో మీరు చేయవచ్చిన అద్భుత కార్యాన్ని బట్టి కూడా మీకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు తండ్రి. ఎందుకంటే మా నమ్మకము నాయన, మా విశ్వాసము మీరే ప్రభా, మా సమస్తము మీరే అయ్యా. మమ్మల్ని నా తండ్రి కాపాడేది ప్రభా, మమ్మల్ని నడిపించేది మీరే గనక ప్రభా. మీ కృపలో నడిపించి నాయన మరింత మేలును పొందుకొని మేము స్తుతించి గణపరచడానికి ఆ కుటుంబాన్ని మీరు స్థిరపరిచి బలపరచమని అడుగుచున్నాం ప్రభు. మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అలాగే నా తండ్రి నాయన తండ్రి సునీత రవికుమార్ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన తండ్రి, ఇదిగో వారి యొక్క ఆలోచన తలంపులు మీకు తెలుసు నాయన తండ్రి. గత వారంలో ప్రభా నాయన వారు నాయన బిడ్డలు నా తండ్రి ఎంతగానో నా ప్రభా నాయన అనారోగ్య పాలై ఉండగా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని స్వస్థపరిచిన ఆయన కుటుంబం యావత్తు కూడా నాయన మీ పరిశుద్ధ మందిరమునకు రావడానికి మీరు కృప చూపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన వారికి ఉన్నటువంటి చిన్నపాటి ఇబ్బందిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా తండ్రి, వారు ఆశపడుచున్న విధంగా ఒక స్థలం అమ్మబడి నాయన తగిన రేటుకి అమ్మబడి నాయన వారి అవసరత తీర్చబడ్డానికి సహాయం ఇచ్చేయండి. అది నాయన ఎలాంటి అవసరత అయినప్పటికీ నాయన తీర్చగలిగే సర్వశక్తి మంత్రి మీరే గనక ప్రభా. నా తండ్రి, మీ పరిశుద్ధ పాదాల చెంత మేము బ్రతిమలాడుకుంటున్నాం, సహాయం చేయమని వేడుకుంటున్నాం అయ్యా. ఇదిగో నా తండ్రి, వారి బిజినెస్లో సహాయం చేయండి అయ్యా. వారి పిల్లల విషయంలో, స్టడీస్ విషయంలో మీ కృప దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మీకు వందనాలు. అలాగే సామ్యాల్ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సామ్యాల్ గారి మాధవిని మీరు బలపరచండి, సహాయం చేయండి ప్రభా. గృహంలో నా తండ్రి నిత్య ప్రార్థనలు నా తండ్రి నా తండ్రి ఉండడానికి సహాయం ఇచ్చేయండి అయ్యా. కుటుంబ యజమానురాలుగా నా తండ్రి సిస్టర్ మాధవి ప్రార్థనలో నా తండ్రి బలం పొందుకోవడానికి, మీ సన్నిధిలో మొరపెట్టడానికి నాయన బిడ్డకి సహాయం చేయండి. మీ ఆత్మను నాయన మీరు అనుగ్రహించి నడిపించండి ప్రభా. వారి ఆశ నాయన మరి వారి యొక్క గృహమును నిర్మించుకో ఆశపడుచుండగా మీ యొక్క తండ్రి మార్గమును తెరవచ్చేసి నాయన ప్రతి విషయంలో సహాయం చేయండి. ఎందుకంటే ఇల్లు కట్టించగల సర్వశక్తి మీరే ప్రభా. నా తండ్రి మీరు నడిపించి సహాయం చేయమని మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభు. మీకు వందనాలు, స్తోత్రమయ్యా. అలాగే నా తండ్రి సహోదరి జ్యోతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తన ఇద్దరు బిడ్డల్ని భర్తను మీరు దీవించి ఆస్వాదించండి. నా తండ్రి బిడ్డలని ఆయన వాక్యం నందు నాయన, ప్రార్థన యందు నాయన పెంచుకోవడానికి కావాల్సిన జ్ఞానమును, కృపను నీ కుమార్తెకు అనుగ్రహించండి. ఆ గృహంలో ప్రభా అందరూ అన్యులై ఉండగా ప్రభా వారిని మార్చుకోవడానికి నాయన బిడ్డకు కావాల్సినటువంటి శక్తిని, కృపను నాయన, ప్రార్థనాత్మను నాయన మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభా. మీ వందనాలు, స్తోత్రం అయ్యా. అలాగే తండ్రి నాయన సహోదరి నాయన మంజులని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. గొప్ప దేవుడు ప్రభా, ఆయుష్నిచ్చి నడిపిస్తున్న దేవుడు ప్రభా. మీకు వందనాలు. తనకున్న అనారోగ్యం అంతటి నుంచి విడుదల దయచేయండి ప్రభా. తను ప్రేమిస్తున్న విధానము తను గ్రహించడానికి
నడిపించడానికి సహాయం చేయండి అయ్యా. అధిక సమయాన్ని నాయన వాక్యం చదవడంలోను ప్రార్థించట్లోను ప్రభా బిడ్డ నాయన గడపడానికి మీ కృప దయచేయండి. మీరే మా ధైర్యము, మీరే మా స్వస్థ, మీరే మా కాపుదల. అటు కృపతో నాయన బిడ్డ నింపి నడిపించి బలపరచమని నాయన మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభా. మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. అలాగే నా ప్రభా మా సుమిత్ర గారి కుటుంబాన్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో మీరు చేసిన కార్యాన్ని బట్టి మీకు వందనాలు. ఆ కుటుంబాన్ని తిరిగి కట్టిన విధానం బట్టి మీకు వందనాలు నాయన. ఇరువురు కూడా నాయన మీకు సన్నిహితంగా ఉంటూ ప్రభా మీలో ఎదుగుతూ నాయన నీ పరిశుద్ధ మందిరం యొక్క సేవ చేసుకుంటూ ప్రభా మీరు ఇచ్చే దీవెనలు పొందుకోవడానికి సహాయం చేయండి. రూత్ ప్రవీణ్ కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిని కూడా నాయన నీ యొక్క తండ్రి ప్రవీణ్ బ్రదర్ను కూడా ప్రభా నీ మందిరానికి మీరు నడిపించమని మీ సన్నిధిలో అడుగుతున్నానయ్యా. వారి అవసరత మీకు తెలుసు, వారి లోటు మీకు తెలుసు. మీ చిత్తమైతే మీ కార్యమును జరిగించమని వేడుకుంటున్నా. అన్సీ గారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి బిడ్డలని నాయన వారి యొక్క కుటుంబాన్ని మీరు దర్శించి నడిపించి బలపరచండి ప్రభా. అలాగే నా తండ్రి నాయన నా ప్రవ్వా ఈ సమయంలో నా తండ్రి ఇంకను నాయన సంధ్యారాణి వారి కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాం ప్రభా. హనోకును మీరు జ్ఞాపకం చేసుకోండి, స్వస్థపరచండి, ఆరోగ్యంనిచ్చి మీకు సాక్షికరమైన బిడ్డగా మీ చిత్తమైతే లేవనెత్తమని అడుగుతున్నాం ప్రభు. మీకు వందనాలు. అలాగే నా ప్రభు నాయన ఎస్తర్ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని వారి అవసరం తీర్చి మీలో బలం పొందుకోవడానికి సహాయం చేయండి అయ్యా. మా దీన కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మమ్మల్ని రక్షించుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం అయ్యా. ఇదిగో నా తండ్రి నా ప్రభా నీ సేవలోనైనా బలమైన సాధనాలుగా కుటుంబం యావత్తు వాడబడడానికి ప్రభా మా మీ కృపను నాయన ఎల్లప్పుడూ మా పట్ల ఉంచండి నాయన. అలాగే మా జాబ్స్ లోను ప్రభా మా యొక్క పని పాటలు అన్నింటిలోనూ మీ కృప దయచేయమని అడుగుతున్నా. చిన్నబిడ్డలు మీ కాపుదల్లోకి తీసుకోండి ప్రభా. ఫినిక్స్ నాయన 10th క్లాస్ నాయన ఎగ్జామ్స్ రాయడానికి నాయన సిద్ధపడుచుండగా ప్రభా బిడ్డకి జ్ఞానమును తెలివిని మీరు అనుగ్రహించి ప్రభా మంచి పర్సంటేజ్తో ప్రభా బిడ్డ నాయన జయం పొందుకొని మీ నామానికి నాయన మహిమకరంగా నాయన బిడ్డ నిలబడడానికి సహాయం చేయండి అయ్యా. నా తండ్రి గత సంవత్సరం అంతా మీరు ఎక్కడ నేను కాపాడారు ప్రభా. ఎన్నో ఇబ్బందులు ఇరుకులు ప్రభా వాటన్నిటి నుంచి నాయన విడుదలిచ్చి మీ పరిశుద్ధ మందిరంలో నా తండ్రి మేము తండ్రి నిలబడడానికి మాకు ఇచ్చిన కృపకై మీకు వందనాలు. మా కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఇబ్బందులు ఇరుకులు దూరపరిచి నాయన ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదలిచ్చి ప్రభా జయమును కృపను అందరికీ దయచేయమని భక్తిహీనుల యొక్క రాజదండమునైన మా స్వాస్థ్యాల మీద ఉండకుండా ప్రభా మమ్మల్ని అందరినీ బలపరచమని మరి ముఖ్యంగా ప్రభా ప్రతి చోట మీకు సాక్షులుగా మేము ఉంటూ ప్రభా నాయన ప్రతి చోట కూడా మీకు సాక్షులుగా ఉంటూ మీ యొక్క రాజ్య సువార్త వ్యాప్తికై నా తండ్రి ముందు కొనసాగే కృప మా అందరికీ దయచేయమని అడుగుచున్నాం ప్రభా. పరలోక రాజ్యంలో ప్రభా మీరు మాకు ఏర్పరిచిన స్థానాల్ని స్వతంత్రించుకోవడానికి మమ్మల్ని ఈ లోకంలో సిద్ధపరచమని మా యొక్క చిన్న మందిరాన్ని నాయన ఈ చిన్న మందను మీరు జ్ఞాపకం చేసుకొని మీరు అక్కడలో వధువు సంఘం ఉండడానికి సహాయం చేయమని అడుగుచున్నా. ఇదిగో నా తండ్రి ఎల్సిసి నా తండ్రి ద్వారా జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క యూట్యూబ్ కార్యక్రమాలని నాయన మీరు దీవించి ఆశ్రయించి నీ యొక్క రాజ్య వ్యాప్తికి నాయన ముందు కొనసాగడానికి మీరు నడిపించి బలపరచండి ప్రభా. అలాగే హిజ్ కింగ్డమ్ మినిస్ట్రీస్ విషయంలో ప్రభా వాటిలో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ రాజ్య సువార్త నా తండ్రి ప్రబలమవడానికి సహాయం చేయమని ఘనమైన మీ పాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటూ దీనిలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఇంకెవరి గురించి అన్న మరిచుంటే క్షమించి మీ యొక్క కృపా సహాయతం అందరికీ అనుగ్రహించమని గల మీ పాదములకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభువును ప్రియరక్షకుడు సర్వోన్నతమైనటువంటి యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రేమగల నామములో ఈ విన్నపాలు సమర్పించి అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. వాడిన అపరాధం చేసిన వారిని మేము క్షమించే ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలు అంతేకా దుష్టుని తప్పించము. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవేనో తండ్రి, ఆమేన్. పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవనన వెంపుగనీసే ప్రియము పనునరింప పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ప్రేమ కృపా సమాధానం సహవాసం ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము
కూడి వచ్చిన బిడ్డలందరికీ, వారి కుటుంబాలకి, వారి బంధుమిత్రులకి, వారి స్నేహితులకు మాకును తోడుగా ఉండునుగాక. ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.